ఏరియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ సముద్ర గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఇప్పటిదాకా సార్ మీ ప్యానల్ వి సముద్ర ప్యానల్ అని ఉంది. ఇప్పటిదాకా ఎన్ని ఓట్లు పడినాయి, ఇంకా ఎన్ని రావచ్చు అంటారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 700 దాకా పడి ఉండొచ్చు, ఇంకా ఒక 500 దాకా వస్తాయి. మొత్తం 1200 లోపు ఓటింగ్ జరగచ్చు. ఇప్పుడు దాకా అంటే లాస్ట్ టైం మీద గతంలో ఉన్నట్టు దానికన్నా ఈసారి ఓట్లు వేసే వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నట్టు 200 పెరుగుతారు. మీరు వేసిన ప్రామిసెస్ గెలిస్తే ఏమేమి అభివృద్ధిలోకి తెస్తారు? నా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చానో అవన్నీ 200% చేస్తాను. ఆల్రెడీ ఒకే ఒకటి తప్ప మిగతా అన్ని రెడీ చేసి పెట్టాను అన్నీ. అవన్నీ చేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఒకటి చెప్పచ్చు కదా? ఏం లేదు, అన్నపూర్ణ క్యాంటీన్ అండి. ఫస్ట్ నేను గెలిచిన వెంటనే ఫస్ట్ చేసేది అన్నపూర్ణ క్యాంటీన్. దాని తర్వాత ఇక మా సభ్యులకి ఎటువంటి వర్క్, మా మెంబర్స్కి వర్క్, స్టోరీ రిజిస్ట్రేషను, ఎవరికైనా ఏ ఆపద వచ్చి ఏం చేసినా మా సభ్యులకి ఇమీడియట్ రెస్పాన్స్లో ఉంటుంది 24 అవర్స్లో. మా హెల్ప్ లైన్ ఒకటి ఉంది, దాన్ని ఫండ్ కలెక్ట్ చేసుకోవటం, ఫండ్ డెవలప్ చేయటం, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. అంటే గతంలో దానికన్నా ఇప్పుడు మీరు గెలిస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు మ్యానుఫ్యాక్చర్స్ మీరు తెస్తారు. ఇంకా మీరు చెప్పినన్ని మాట ప్రకారం నిలబడతారు. 200% క్వశ్చనే లేదు. 3 నెలలకు ఒకసారి మళ్ళీ జనరల్ బాడీ పెట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ 3 నెలల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టు. ఇప్పుడు దాకా అంటే ఇక్కడ ఎంతమంది దాకా ఉన్నారు అసలు ప్యానల్స్లో వచ్చేసి దగ్గర ఒక 80 మెంబర్స్ దాకా ఉంటారు. 80 మెంబర్స్ దాకా. అలా మీకే ఇప్పుడు దాకా 700 ఓట్స్ దాకా పడినాయి. 700 దాకా పోలింగ్ అయినాయి. దీని గురించి ఏం చెప్తారు సార్ పబ్లిక్కి? ఏదైనా, ఎందుకంటే ఒక అసోసియేషను, ఒక యూనియను ఇలాంటి అప్పుడు ఎలక్షన్ జరిగి మనల్ని ఎన్నుకున్నప్పుడు ఏంటంటే మనం స్వచ్ఛందంగా వర్క్ చేయాలి, ఆ అసోసియేషన్ డెవలప్ చేయాలి. ప్రతి సభ్యుడికి ఏ ఆపద వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక తల్లిదండ్రులాగా మనం ఈ అసోసియేషన్ రెడీ చేయాలి. సో ఏదన్నా వస్తే ఆ అసోసియేషన్కే కదా వస్తారు. సో ఆ అసోసియేషన్ని మనం ఒక అమ్మా నాన్నల ఒక టెంపుల్ లాగా చేసి పెట్టాలి. ఇది నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.